హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ట్రీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు ట్రీజర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాస్ మహారాజా లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ సినిమాకి వచ్చేసరికి అజిత్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కొద్దిసేపటి నుంచే ఈ సినిమా నుంచి మాత్రం అయితే ట్రీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రీజర్ చూసుకుంటే మార్స్ కమర్షియల్ పవర్ ప్యాక్ అయితే ఉన్నట్లయితే మన ట్రీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కానీ డైలాగులు కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా మన ట్రీజర్ ఓపెనింగ్లోనే ఓల్డ్ మెలోడీ సాంగ్తోనైతే ట్రీజర్ అయితే ఓపెనింగ్లు చేస్తూ చూపించడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా ఈ ట్రీజర్లో చూసుకుంటే మన రవితేజ గారి యొక్క యాటిట్యూడ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతను హీరోగా విలన్గా వచ్చేసరికి మన జగపత్ బాబు గారు అయితే నెక్స్ట్ లెవెల్ నటించడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య సాగే యాక్షన్ సీన్స్ మాత్రమైతే సూపర్గా అనిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చేసరికి రవితేజ గారు సిబిఐ ఆఫీసర్గా అయితే పనిచేస్తున్నారు. సిబిఐ ఆఫీసర్గా అవినీతిని అంతం చేసే ప్రయత్నంలో జగపత్ బాబు గారికి అదేవిధంగా మన రవితేజ గారికి మధ్య ఫైట్ జరుగుతున్నట్లయితే మన టీజర్లో చూపించడం జరిగింది. అయితే జగపత్ బాబు నుండి మన రవితేజ ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటారు ఉండబోతుంది అనేది ఈ సినిమా ఓవరాల్గా స్టోరీ ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే టీజర్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగానే ఉంటుందని అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి సిబిఐ ఆఫీసర్గా అయితే మన రవితేజ గారు అయితే యాక్టింగ్ చేయబోతున్నారు. అదేవిధంగా మన జగపత్ బాబు గారు ఒక పొలిటీషియన్ కానీ అక్రమంగా సంపాదించిన డబ్బును మన రవితేజ గారు ఎలా పట్టుకున్నాడు, ఏ విధంగా పట్టుకుంటే ఆ పట్టుకున్న దానికి మన జగపత్ బాబు గారు ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనేది మాత్రమైతే క్లియర్ కట్గా అయితే ట్రీజర్ రూపంలో చూపించడం జరిగింది. ఓవరాల్గా ట్రీజర్లో చూసుకుంటే మాత్రమైతే కొన్ని సీన్స్ మాత్రమైతే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన మాస్ మహారాజా రవితేజ గారి డైలాగ్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ సూపర్గా అనిపించడం జరిగింది. అదేవిధంగా జగపత్ బాబు గారి ఎలివేషన్స్ కూడా బాగా అనిపించాయి. వీరితో పాటు రొమాన్స్ కూడా చూపించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తుంది. మన రవితేజ గారు అదేవిధంగా భాగ్యశ్రీ మధ్య జరిగే రొమాన్స్ సీన్స్ కానీ అదేవిధంగా కొన్ని ఆర్ట్ సీన్స్ కానీ చూపించడం జరిగింది. దీంతో పాటు కామెడీ కూడా ఇంక్లూడింగ్ చేసినట్టయితే మన ట్రీజర్లో ఓవరాల్గా అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా సినిమా చూస్తే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉండబోతుంది. యాక్షన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, అదేవిధంగా ఫ్యామిలీ స్టోరీ కూడా ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమాతోనైతే మాస్ రవితేజ మరో ఇటు కొట్టే ఆలోచనలు అయితే మనకైతే క్లియర్ కట్గా అయితే టీజర్ రూపంలో అయితే తెలుస్తుంది. మరి చూద్దాం మాస్ మహారాజ్ రవితేజ మాస్తో మెప్పిస్తాడా, లేదా హరీష్ శంకర్ మాస్ డైరెక్షన్లో మన రవితేజని ఏ రేంజ్లో చూపించాడు, ఎలా చూపించాడు అనేది అయితే ఈ సినిమా ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్కి అయితే సిద్ధమవుతుంది. ఆ రోజు సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అంటే క్లియర్ కట్గా అయితే ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.